హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయని సైన్ బోర్డు చూస్తున్నాము. ఇక్కడ నుంచే మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచే మనకు అటు కూనారం వైపు వెళ్ళే ఏదైతే దశాబ్దాల కళ 25 సంవత్సరాల కళ కూనారం గ్రామ ప్రజల 25 సంవత్సరాల కళ అనేది నెరవేరబోతుంది. ఇప్పుడు ఈ పనులు ఏదైతే ఆర్ఓబి పనులు ఉన్నాయో ఈ పనులు ప్రారంభమైంది 2022 ఫ్రెండ్స్. 2022లో ఈ పనులు అనేది ప్రారంభమయ్యేది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయ్యే ఖర్చు మొత్తం అక్షరాల 410 కోట్ల రూపాయలతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కూనారం రైల్వే గేట్ ఉన్నది కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళే రైలు మార్గం ఫ్రెండ్స్. ఇది ప్రతినిత్యం ఇక్కడ సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు గల అతిపెద్ద ఏదైతే రైల్వే లైన్ ఉందో అది పెద్దపల్లి గుండా పోతున్నది. ఈ రైల్వే లైన్ మార్గంలో అనేక సూపర్ ఫాస్ట్ మరియు ప్యాసింజర్ రైలుతో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లు కూడా చాలా నడుస్తాయి ఫ్రెండ్స్ ఈ లైన్లో. ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ రైలు మార్గంలో మరీ ముఖ్యంగా ఈ ట్రైన్స్తో ఇక్కడ క్రాసింగ్ ఏదైతే కూనారం క్రాసింగ్ ఉందో రైల్వే గేటు, ఇక్కడ చీటికి మాటికి ఈ రైల్వే గేటు పడుతూనే ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళాలంటే మ్యాక్సిమం 20 మినిట్స్ నుంచి 1 అవర్ 1.5 అవర్ వరకు కూడా పడుతుంది. అలా ఒక్కసారి పడిన గేటు ఒక 4-5 ట్రైన్లు వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఈ రైల్వే గేట్ అనేది ఓపెన్ అవ్వదు, అంత బిజీగా ఉంటుంది ఈ రైల్వే అనేది. ఇలా ఇబ్బందులు పడుతున్న కూనారం గ్రామ ప్రజలకు 25 సంవత్సరాల కళ, ఆ గ్రామ ప్రజల 25 సంవత్సరాల కళ అనేది నెరవేరుతున్నది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అనేటివి ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఈ పెద్దపల్లి సైడ్ ఉన్న ఏదైతే 8 పిల్లర్ల మీద స్లాబ్ వర్క్ అయితే ఉన్నదో మీరు చూస్తున్నది అదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇది పెద్దపల్లి వైపు ఉన్నది 8 పిల్లర్ల వైపు మొత్తం స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దీని ముందున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే మనకు రైల్వే లైన్ మీద వస్తుందో స్టీల్ బ్రిడ్జ్, వాటి పనులు ఇటు పెద్దపల్లి వైపు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు నేను రైల్వే గేట్ ఓపెన్ తీసిన తర్వాత నేను మళ్ళీ అటువైపు ఏదైతే కూనారం గ్రామం వైపు ఉందో అటువైపు పనులు ఎంతవరకు వచ్చానో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దపల్లి వైపు. ఇటు సైడ్ మొత్తం స్లాబ్ వర్క్ అనేది పిల్లర్స్ పైన పూర్తి అయిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ పనులు అనేటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు నేను రైల్వే గేట్ వద్దకు తీసుకెళ్ళి చూపిస్తాను. అటు కూనారం ఏదైతే గ్రామం ఉందో ఆ కూనారం గ్రామం వైపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే ట్రాక్ అవతల వైపు ఉన్నది. మొత్తం ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది 2 వరుసలు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. అప్ అండ్ డౌన్ అనేది 2 వరుసలుగా మొత్తం 22 పిల్లలతోటి 22 + 22 44 పిల్లలతో ఏదైతే ఒకటి అప్ లైన్ ఉందో ఒక డౌన్ లైన్ ఉందో 2 వరుసలుగా ఇక్కడ మనం నిర్మాణం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 వరుసలు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వరుసల నిర్మాణం జరుగుతుంది, ఒక అప్ లైన్ ఒక డౌన్ లైన్. ఈ కూనారం రైల్వే క్రాసింగ్ వద్ద ఏదైతే రైల్వే గేట్ ఉందో ఇది ఓపెన్ అయ్యే టైం కన్నా క్లోజింగ్ అయ్యే టైమే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మినిమం 20 మినిట్స్ నుంచి 1.5 అవర్ దాకా కూడా చాలా వరకు నేను కూడా ఫేస్ చేశాను. ఇక్కడ నేను ఈ ట్రాఫిక్ జామ్ ఎదుర్కొన్న రోజు కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం 20 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు కూడా ఈ రైలు వెళ్ళేంత వరకు మినిమం 20 నిమిషాల సమయం నుంచి గంటన్నర సమయం అనేది ఈ ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఏదైతే మనం రైలు గేట్ ఉంటామో ఇక్కడ మనం ఇరుక్కుపోతాం ఫ్రెండ్స్. మినిమం 20 మినిట్స్ నుంచి మ్యాక్సిమం 1.5 అవర్ దాకా మనం ఈ రైల్వే గేట్లో మనం ఇరుక్కుపోతాము. అంతలా ఉంటుంది ట్రాఫిక్ జామ్. ప్రతినిత్యం ఇక్కడ ఈ కాచిపేట టు బల్లార్షా, న్యూఢిల్లీ టు సికింద్రాబాద్, బెంగళూరు టు న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళే రైళ్లతో నిత్యం రద్దీగా ఉంటుంది. 1999లో పెద్దపల్లి నుంచి మంత్రి వెళ్లేందుకు ఓవర్ బ్రిడ్జ్ నిర్మించినప్పుడే ఈ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించాల్సి ఉండేది ఫ్రెండ్స్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు 25 సంవత్సరాలు అంటే 2.5 దశాబ్దాల కూనారం గ్రామ ప్రజల కళ అనేది ఇన్నేళ్ళు నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే పెద్దపల్లి నుంచి మంత్రికి వెళ్లేందుకు ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారో అప్పుడే ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ పనులు ఇంతవరకు వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు 30th డిసెంబర్ 2024 వరకు పూర్తయిన పనులు ఇవే. ఈ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూనారం వెళ్ళే రోడ్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లయితే ఈ దారిలో ఉంచి మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు మరింత ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగి ఉండదు ఫ్రెండ్స్. అలాగే చాలా వరకు కూడా ప్రయాణ సేవనం అనేది ఆదా కాబోతుంది ప్రయాణికులందరికీ. ఈ మార్గం గుండా మనం కాలువ శ్రీరాంపూర్కు వెళ్ళొచ్చు. అలాగే ఓదెల, ముత్తారం మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ, కర్నూలు జిల్లాలకు కూడా మరింత అనుసంధానం అనేది కనెక్టివిటీ అనేది చాలా బాగా పెరగనున్నది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన. మీరు చూసినారా ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఎలా వస్తున్నాయో. అప్పుడు పడిన గేటు
ఇప్పుడు 30 మినిట్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఓపెన్ అయ్యే ఛాన్సే అవ్వట్లేదు. ఇది అన్ని ట్రైన్స్ వస్తున్నాయి ఇక్కడ. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అనేది గూడ్స్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కానివ్వండి, నార్త్ నుంచి వచ్చేటి సౌత్ ఇండియాకి వచ్చే ట్రైన్స్ అన్నీ ఈ మార్గం కూడానే వెళ్ళే మార్గం కాబట్టి నిత్యం అత్యంత రద్దీగా ఉండే లైన్లలో అతి ప్రధానమైనది ఈ న్యూఢిల్లీ టు సికింద్రాబాద్ వెళ్ళే రైలు మార్గము, జమ్మూ టు కన్యాకుమారి వెళ్ళే ఈ రైలు మార్గం అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది కూనారం గ్రామం వైపు ఏదైతే పిల్లర్స్ వేసి ఉన్నాయో ఇటువైపు ఓన్లీ పిల్లర్స్ వరకు మాత్రమే ఈ పని అనేది పూర్తయింది ఫ్రెండ్స్. ఇటు ఇంకా స్లాబ్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఈ స్లాబ్ వర్క్ అనేది ఇక్కడ పిల్లర్స్ మీద కొంతవరకు ఏదైతే మీరు చూస్తున్నారు కదా ఆ బ్యాక్ నుంచి ఇటువైపు మొత్తము 14 పిల్లర్స్ ఉన్నాయి మనకి. ఇటు 14 ప్లస్ అర్ధకు 8 పిల్లర్స్ ఉన్నాయి. మొత్తం 22 పిల్లర్స్తో ఈ నిర్మాణం అనేది జరుగుతున్నది. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇటు సైడ్ ఇప్పుడు నేను కూనారం గ్రామం వైపు ఉన్నాను. ఇప్పుడు నేను రైల్వే గేట్ ఈస్ట్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ ఈస్ట్ సైడ్ దిక్కు వర్క్ అయిందంటే ఇంతవరకే. ఇటువైపు ఇంకా స్లాబ్ నిర్మాణం అనేది జరగాల్సి ఉంది. ఓన్లీ పిల్లర్స్ మాత్రమే వేసి ఉన్నాయి ఇటు సైడ్. మొత్తం 410 కోట్ల రూపాయలతో ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నది. ఈ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే ఈ కూనారం గ్రామ ప్రజలకి మరియు పెద్దపల్లి జిల్లా వాసులందరికీ అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.